మీరు పేదవారిగా ఉన్నారని బాధపడుతున్నారా? కానీ పుట్టుకతోనే మీరు కోటీశ్వరుడని మీకు తెలుసా? నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి తాను పేదవాడిగా ఉన్నానని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. తన పేదరికానికి తన తల్లిదండ్రులు దేవుడే కారణమని భావించి ఎప్పుడూ వారిని తిడుతూ ఉండేవాడు. అలా ఒకసారి ఆ వ్యక్తి దేవుణ్ణి తిడుతూ ఉండగా దేవుడు ప్రత్యక్షమై, నాయనా ఎందుకలా తిడుతూ ఉంటావు? నీ బాధ ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, స్వామి, మీరు ఎంతో మందిని ధనికులుగా పుట్టించారు, మరి నన్నెందుకు పేదరికంలో పుట్టించావు అంటూ దేవుణ్ణి అడుగుతాడు. ఆ మాటకి దేవుడు, ఎవరు ఏ విధంగా పుట్టినా అందరూ ఎదగడానికి కావాల్సిన వసతులు కల్పించడమే నా విధి అని దేవుడు చెప్తాడు. కానీ ఆ వ్యక్తి దేవుడు చెప్పిన మాటని ఒప్పుకోకుండా, ఏంటి దేవుడా, అందరూ ఎదగడానికి కావాల్సిన వసతులు కల్పించాను అని చెప్పావే, మరి నాకెందుకు ఏ వసతులు కల్పించలేదు? ఏవి నువ్వు నాకు కల్పించిన వసతులు ఒక్కసారి నాకు చూపించు అని దేవుని ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవుడు, నీ కోసం నేను ఎన్నో పనులు చేసుకునే అవకాశాన్ని కల్పించాను, కానీ నువ్వు ఏ పని చేయకుండా వారిలాగా నేనెందుకు పుట్టలేదు అని ఆలోచిస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చి నీ అంతట నువ్వే అవకాశాలను కోల్పోయావు. అయినా నువ్వు ధనవంతుడివి కావని ఎందుకు అనుకుంటున్నావు అని దేవుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఏం మాట్లాడుతున్నారు స్వామి, నేను ధనవంతున్నా, ఆకలేస్తే తినడానికి కనీసం ఒక్క రొట్టె ముక్క కూడా లేదు స్వామి, ఇలాంటి స్థితిలో ఉన్న నేను ధనవంతున్నని మీరు ఎలా అనగలుగుతున్నారు స్వామి అని దేవుని ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవుడు ఒక చిరునవ్వు నవ్వి, సరే నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నీ చేతి వేలు ఒకటి కోసిస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, 1,00,000 రూపాయల కోసం నా చేతి వేలు కోసుకోలేను స్వామి అని బదులిస్తాడు. అప్పుడు దేవుడు, అలానా, అయితే నీకు 5,00,000 ఇస్తాను, నీదొక చెయ్యి ఇచ్చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఏంటి స్వామి, 5,00,000 కోసం చెయ్యి నరుక్కుని జీవితాంతం అడుక్కు తినమంటారా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు, ఓహో అలా అంటావా, సరే అయితే పోనీ 10,00,000 ఇస్తాను, నీకున్న 2 కిడ్నీల్లో ఒకదాన్ని ఇచ్చే చాలు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఉన్న ఒక కిడ్నీ పాడైతేనే నాకు ఇచ్చేవాడు ఎవడూ లేడు, మీరిచ్చే 10,00,000 కోసం ఆశపడి జీవితాంతం నరకం అనుభవించమంటావా స్వామి అని అడుగుతాడు. అప్పుడు దేవుడు, పోనీ నీకు 20,00,000 ఇస్తాను, ఒక కన్ను ఇచ్చేసాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యో స్వామి, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 కళ్ళు ఉంటేనే సరిగ్గా కనబడదు, అలాంటిది 20,00,000 కోసం ఆశపడి ఒక కన్ను ఇచ్చేసి జీవితాంతం సగం చీకట్లో గడపమంటావా స్వామి అని అడుగుతాడు. అప్పుడు దేవుడు, 50,00,000 ఇస్తాను, నీ గుండెనిస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, అయ్య బాబోయ్, నా వల్ల కాదు స్వామి అని చెప్తాడు. అప్పుడు దేవుడు, లక్షలు కాదు, 1,00,00,000 రూపాయలు ఇస్తాను, నీ మెదడిచ్చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఏంటి స్వామి ఇది, మెదడు లేకుండా 1,00,00,000 రూపాయలు తీసుకుని జీవితాంతం ఒక గొర్రెలాగా బతకలేను స్వామి, అయినా ఇన్ని రోజులు ఇంత పేదరికంలో బతుకుతున్నది ఇలా చావడానికా స్వామి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవుడు, నేను నీకు లక్షలు విలువ చేసే దేహాన్ని, కోట్లు విలువ చేసే మెదడునిచ్చాను, వాటిని వాడుకోకుండా సమయాన్ని వృధా చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటావెందుకు? ఈ రోజుల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ నేను నీకు ఎంతటి ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చాను, దాని విలువ తెలుసుకుని దానిని సక్రమ మార్గంలో ఉపయోగించుకొని నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో అని అతనికి కనువిప్పు కలిగించి భగవంతుడు అంతర్ధానం అయిపోతాడు. ఇప్పుడు చెప్పండి, మీరు గొప్పవారా లేక పేదవారా? కామెంట్ లో తెలియజేయండి.